హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం పెసరపప్పు గారెలు ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పెసరపప్పు గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. పెసరపప్పు, గ్రీన్ చిల్లీసు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నూనె. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. పెసరపప్పును 3 లేదా 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత పెసరపప్పును శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పేస్ట్లా చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకొని పిండిలో నుంచి చిన్న చిన్న ఉండలు తీసుకొని మధ్యలో రంధ్రం పెట్టుకొని గారెలా ఒత్తుకోవాలి. కాగిన నూనెలో ఈ గారెలు వేసుకొని మంటను మధ్యస్థంగా ఉంచి బంగారు రంగు వచ్చేంత వరకు 2 వైపులా వేయించుకోవాలి. మంట ఎక్కువగా ఉంచితే గారెలు బయట మాడి లోపల పచ్చిగా ఉంటాయి. వేడివేడిగా కరకరలాడే పెసరపప్పు గారెలు అల్పాహారంగా లేదా స్నాక్స్గా వడ్డించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. మీ సునీత. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.